సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ కి నోటీసులు ఇచ్చారు జూబ్లీహిల్స్ పోలీసులు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు బెల్లంకొండ. ఆయన్ను ప్రశ్నించిన పోలీసులు ఇంటికి పంపేశారు. అవసరం ఉన్నప్పుడు కోర్టు విచారణకు హాజరు కావాలని సూచించారు. ఆయన కారును కూడా సీజ్ చేశారు. నిన్న జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించారు బెల్లంకొండ శ్రీనివాస్. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, వ్యతిరేక సినీ నటుడు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిన్న జర్నలిస్ట్ కాలనీలో యూటర్న్ తీసుకునేటువంటి సందర్భంలో రాంగ్ రూట్ ను అనుసరిస్తుందా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి విండో షీల్డ్ దించి కూడా కాస్త గుర్రుగా చూస్తున్నటువంటి వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారాయి. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించకుండా అడ్డదారులు వెళ్ళడానికి ప్రయత్నించారు. కాబట్టి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని సాయి శ్రీనివాస్ ని ఈ రోజు విచారణకు కూడా పిలిచారు. అలాగే అతనికి సంబంధించినటువంటి BYD కారు, ఆ ఎలక్ట్రిక్ కార్ గా చూస్తా ఉన్నారు దీన్ని. అయితే ఆ కారును కూడా పోలీసులు అయితే సీజ్ చేశారు. తనకు సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అలాగే ఇతర డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అలాగే ముఖ్యంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్తున్నా కూడా పట్టించుకోకుండా తను రాంగ్ రూట్ లోనే వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకొని వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇంకొక వెహికల్ ఉన్నటువంటి సాధారణ పౌరులు కొంతమంది వీడియోస్ తీయడంతో ఆ వీడియో మొత్తం పెద్ద మొత్తంలో సోషల్ మీడియాలో అటు ట్విట్టర్ లోను ఇటు ఇన్స్టాగ్రామ్ కు సంబంధించినటువంటి సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున మొత్తం ఇదంతా తిరుగుతా ఉంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తిరుగుతా ఉంది. సో ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ రోజు సాయి శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. అలాగే ఎప్పుడు పిలిచినా కూడా హాజరు కావాలని, అలాగే తనకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అలాగే ఆ కారుకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలించి సాయి శ్రీనివాస్ ని విచారణ అనంతరం తనను పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.